ఇతను ప్రేమిస్తున్నాను ఇంట్లో చెప్పారా వెళ్ళి? చెప్పినా నేను. పెళ్లి చెప్పినా చేసుకుంటాను. ఒప్పుకోకుండా తిట్టినా కూడా దొరికినందు ఇంట్లో అందరినీ తిట్టినా. అదొకటి నేను చేసిన తప్పు. మా మేనత్త నేను ఒక అనరాని మాట అన్నా. అది ఇప్పటికీ నా మనసులో ఉంది. తాగి వాగేసిన అనేది. అది చాలా తప్పు. ఇప్పటికీ ఆమె ఎప్పుడైనా కనిపించినా కానీ ఏమన్నారు? రాక ఇక నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం మాట్లాడక అని చెప్పేసి అంటే కొంచెం ఆగరా టైం తీసుకోరా అదిరా ఇదిరా అంటుంటే అప్పటికే మా డాడీ కూడా కాళ్ళ కలిపి చెప్తుంటే మా డాడీ తిట్టిండు నన్ను. ఇక మా అమ్మని చంపిరు నన్నకైతే లెక్క లేదు అని చెప్పేసి అని నోరు దాటిన. ఆ ఒక్క మాటకి ఇప్పటికీ మాట్లాడతలేదు. ఇప్పటికీ మాకు ఎప్పుడన్నా కనిపిస్తే ఓపెన్ గా మరి అదకకి సారీ చెప్పాలి నేను. ఆమెకి నేను అంటే ఇష్టమే. చెప్పండి ఇప్పుడు ఆమె క్షమించాలి కదా. వీడియోలో చెప్పండి. అంటే మొత్తం అంతమంది చూసినప్పుడు ఆవిడ కూడా క్షమించేస్తారు. ఐఎమ్ సారీ రాధక్క ఎక్కడున్నా సరే. అండ్ కాకపోతే ఏంటంటే ఫ్యామిలీలో నేను చాలా చిరాకు పనులు చేసిన ఈ విషయంలో ఒప్పుకోనందుకు కోపం నాకు ఒకటి. మళ్ళీ తర్వాత కొందరికి ఎలాంటి అంటే నన్ను చూస్తే కూడా పొద్దంతా పని చేస్తుంటాం అన్ని చేస్తుంటాం ఇలా క్రీములు రాసుకోవాలి అలాంటి షోకులు చేయాలని మనకు ఉండదు. ఎలా అంటే పెళ్లి ఫోటో చెల్లె పెళ్లి ఫోటోలలో కూడా నేను ఒక తాగుబోతులా కనిపిస్తున్నా. ఇంటి ఎదురుగా ఇంత పెద్ద ఇంకా 200 గజాల ప్లేస్ ఉంది తెలిసిన వాళ్ళది. ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మేము ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం పెళ్ళికి వచ్చిన వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తాం అంటే సరే నాగేష్ అన్నాడు. ఆ గ్రౌండ్ అంతా నీళ్ళు చల్లి ఊకేసి తుడి చేస్తాం మొఖం అంతా తాగుబోతలు లాగైంది. ఫోటోలు దిగాలని దిగలేదు. కొంతమంది చూసేటోళ్ళు ఎట్లా అంటే ఊకే ఫోన్ మాట్లాడుతుంటాడు తాగుతుంటాడు వీడు పెద్ద ఆవారాడాటకము. ఆయన తర్వాత మా నాన్నమ్మను వేడేటంటే ఏమన్నా పని అన్న చేస్తాడా లేకపోతే మీరే అట్లా చాలా మంది మాట్లాడారు ఇంటికి వచ్చిన చుట్టాలు. అయినా కానీ ఎన్నో చెప్పారు ఈమె కూడా పట్టించుకోలే. ఈమె స్వయంగా నన్ను చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పటికీ నాకేదో ప్రభావం వచ్చిందనుకో అరే నువ్వు టెన్షన్ పడకలా నేను ఉన్నలా మన కార్టూన్లో అంటది. నిన్న ఏంది నేను వర్క్ చేసే దగ్గర మాకు మండే పే అవుట్ వస్తుంది. వాళ్ళు ఉండేసి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ హాలిడే కదా నిన్న క్రిస్మస్ అని అయితే ట్యూస్డే చేస్తా అన్నారు. హౌస్ రెంట్ కట్టాలి. చిన్ని ఇలా అయింది చిన్ని అంటే అలా నువ్వు ఆగలా ఓనర్ నెంబర్ చెప్పులా అని ఓనర్ నెంబర్ టకడా కొట్టేసి పేటిఎం చేసింది. పేటిఎం వాడతాడు ఆయన పెట్టేసి ఇగో ఎస్ఐ తీసుకుపోయి ఆయన పంపించేసాను. ఆయన పంపించి ఆయన కూడా కూల్ అయిపోయింది ఏం మాట్లాడలేదు. అంటే నన్ను ఉండు నువ్వు ఏ పని చేయొద్దు అంటారు ఇంటికి ఏ పని చేద్దాం కానీ కాకపోతే ఉండాలి కదా మనకన్నా కూర్చొని తినడానికన్నా. ఫుల్గా తాగే వాళ్ళు అప్పుడు ఎప్పటికైనా ఛాన్స్ వస్తే ఇప్పటికైనా ఛాన్స్ వస్తే మానేలేదైతే ఇంకా కాకపోతే నేను అడుక్కుంటుంటా అప్పుడప్పుడు ఏంటంటే వారం కాగానే ఎప్పుడైనా లీవ్ వచ్చినప్పుడు అంటే ఇక నా పరిస్థితి ఎలా అడుగుతారు అమ్ములు చిన్న రిక్వెస్ట్ అమ్ములు అంటే మంద అంటే తంతా అంటది అదే మాట అంటది. తన్నాలు మరి తప్పే ఉంది తంటారు. ఇంకా అట్లా అంటే బైక్ షాప్ లో పని చెప్పియండి మొత్తం. నన్ను తన్నే బదులే ఓనర్ నే అంత అయిపోతుంది కదా షాప్ బంద్ అయిపోతుంది. న్యాయమే కదా అన్న. తాగాలి ఒక లిమిట్ లో తాగాలి. అవును మీరైతే ఇంత తాగి అంత ఊగుతారు మేము తాగి సైలెంట్ ఉంటే మీకు నచ్చదు. ఏం న్యాయం అండి ఇది? న్యాయాలు అన్యాయాలు మాట్లాడకండి. తాగే వాళ్ళకి అసలు న్యాయం గురించి మాట్లాడే రైతే లేదు. మేము గవర్నమెంట్ దాస్తున్నాం. అవును కానీ మీరు మేము గవర్నమెంట్ దాస్తున్నాం తాగి కానీ మీరు మేకప్ వేసుకుని గల్లీలో పచ్చిపోరని కూడా దాత్తలేరు. మీరు ఏమైనా యూజ్ ఉందా మీ మేకప్ కి? నేను మేకప్ వేసుకోలేదండి. ఇప్పుడే ఈమె పొద్దుగాలే అన్న వాళ్ళు వస్తారా అడిగిస్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పౌడర్ రాసుకోవచ్చా అంటే నేను జడేసుకోవచ్చా అంటే మేకప్ రూమ్ అక్కడ ఉంది వెళ్ళండి మేడం అన్నాడు. అన్న నువ్వేమో ఉందంటే వద్దన్నా నా బొట్టు పోతానా ఈ బొట్టు లేకుంటే నేను ఏ పని చేయనన్నా అని చెప్పేసాను. ఆంజనేయ స్వామి భక్తి చాలా పిచ్చి అయితే ఈ బొట్టు లేదు నేను ఏ పని చేయనన్నా నమ్మాను. మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడినామో లేదో ఇక కథం లిప్ బామ్ తీసి రుత్తినాం. అంత పెదాలు ఆరిపోయినాయా మరి నాకెందుకు ఆరు ఆడ చూడు. మీకు ఛాన్స్ ఇస్తున్నాండి కొట్టాలనుకుంటే ఇప్పుడైనా మీరు కొట్టేయచ్చు. అసలు బాధే లేదు. ఇక్కడ కొట్టకూడదు ఇక్కడ కొట్టాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇంటికి వెళ్ళాగే ఎందుకు అలా మాట్లాడావు అని కొట్టాలి ఇంటికి వెళ్ళి అంతేనా? ఏ మంచిగా ఉంది హీరో విలన్ కొట్టుకొని కామెడీ అని చంపేసినాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లికి ఎలా ఒప్పించారు? అసలు ఒప్పుకోలేదు మీరు చేసేసుకొని వచ్చేసారా కామ్లో? మా డాడీ వాళ్ళు చేశారు. మీ సైడ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంటే తిని అన్నాడు మనం బయటికి వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అంటే అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం అదొక ఉంటది కదా. సో అట్లా బాధపడుతున్నప్పుడు సరే డాడీ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దామని చెప్పి డాడీతో చెప్తే డాడీ మొత్తం అన్ని అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళని వీళ్ళ అమ్మ నాన్నగా పెట్టి అంత అన్నవరంలో చేసుకున్నాం మేము పెళ్లి. చేసుకున్నాం. మీ సైడ్ బంధువులు అందరు వచ్చారా?
మా సైడ్ ఎవరు మా సైడ్ బంధువులు అందరూ ఒక్కడినే. వచ్చారు. ఒక్కడినే. కానీ ఒక్కడే అన్న ఫీలింగ్ మా వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు ఓకే. అస్సలు. చాలా బాగా చూసుకున్నారు. మా తమ్ముళ్ళు కానీ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ తమ్ముడికి నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్. అది చూసి తట్టుకోలేదు కుళ్ళు అన్నమాట. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు. నేను అప్పుడప్పుడు అంటుంటా, అరే అబ్బాయి కాబట్టి సరిపోయింది, అమ్మాయి ఉంటే ఇంకా ఎన్నవో మా ఇద్దరికి. తమ్ముడు కదండి, అర్థం చేసుకోండి మీరు. అంతే కదా. అబ్బాయికి ఏంటంటే నేను చాలా ఇష్టం. ఇష్టం. మా బావ ఇంతున్నా గానీ, మా అక్క ఇట్లున్నా గానీ మా అక్కని చేసుకున్నాడు అని ఒక చాలా మందికి ఇష్టమే. ఎంత కొంతమంది ఇష్టపడే వాళ్ళు 10 మంది ఉంటే ఇష్టం చూపిట్టి వెనకన కుళ్ళుకోవడం మా పెళ్లి టైంలో అంటే ఇప్పుడు వీడియోలో ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అంటారు కదా, అట్లా ఉందన్నమాట. ఒక 1 వీక్ ఊరు Okay. మొత్తం ఏంటి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడా, అందంగా ఉన్నాడా, ఆహా బాగా డబ్బు ముట్ట చెప్పుంటారు. మీరు అందం అన్నారు కదా, ఆయన ఆలోచిస్తున్నారు. ఏమో మరి అందం అంటే నాకైతే అందంగా అనిపించలేదు. ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తున్నారు, అందంగానే ఉన్నారు కదా. ఉన్నావు అబ్బా. ఏదో డౌట్ పడుకు, డౌట్ పడుకు. డబ్బు కోసం చేసుకుంటున్నాడేమో అబ్బాయి, బాగా డబ్బు ఎక్కువ ఇచ్చి ఉంటారు. ఓ కట్నం బాగా ఇచ్చారా? లేదు దీన్ని అసలు తీసుకోలేదు. మామూలుగా నేను ఎప్పుడు అసలు ఏంటి ఈ రోజు ఎన్నిసార్లు ఇరుగుతున్నాయి చేతులు. ఎప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తా, కానీ ఇంత మీరు అట్లా అన్నప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా, ఒక బొమ్మ టాయ్ది ఒక మూవీ ఉండే అమ్మ బొమ్మ అని. అవును. ఇట్లానే ఓ భీమ్ బగబుగే అదే గుర్తొస్తుంది. అంటే దిష్టి తీస్తున్నట్టే ఉంది నాకైతే. ఎగ్జాంపుల్ అమ్మ బొమ్మ వచ్చి దిష్టి తీసినట్టుందా? అలా అని కాదండి, ఆ బొమ్మ అలాగే చేసేది. ఎంత మాట అనేసారు. అలా అని కాదు మేడం, దాని సీక్వెల్ చెప్పాను తిను నేను. ప్రతిదీ ఫన్నీగా చేసేస్తుంటాడు మొత్తం. అది ఎలాంటి అలాంటి వాళ్ళు ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటే ఇలా నవ్వొస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూనే కొన్ని తలుచుకొని బాధపడే మనిషి ఉన్నప్పుడు ఇలా ఒక పని చేసే మనిషి ఉండాలి కదా. ఖచ్చితంగా అప్పుడే మీ ఇద్దరు జోడి, తప్పే లేదు అసలు. నేను అగ్రి చేస్తా దానికి. సో కట్నం అసలు తీసుకోలేదు. డాడీ బండిది గిఫ్ట్ ఇచ్చారు అండ్ గోల్డ్ రింగ్. ఓకే, అంతే బస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీలోంచి సెపరేట్ అవ్వడం అనే ప్రాసెస్ అన్నా, ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాలని అదంతా చాలా ఎక్కువ అమౌంట్ కావాలి అండ్ అందులో వస్తువులు కూడా కావాలి కదా. అవును. అవన్నీ అయితే డాడీయే చూసుకున్నారు. ఓకే, అన్ని మొత్తం డాడీయే డాడీయే మరి చూసుకున్నారు. మీరు అమలాపురంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? తిన లాంగ్వేజ్ తెలంగాణ కదా. ఓకే. సో అక్కడ ఆంధ్ర వచ్చేసరికి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే తినకి చాలా మాటలు చెప్పేవాళ్ళు. అంటే ఆ పిల్ల అట్లా, ఈ పిల్ల ఇలా ఉండేది, అసలు చాలా ఎందుకు వరకు అయితే ఒక చేసుకున్నావు? ఓపెన్ గా చెప్పునా, ఎవరికి నచ్చేది కాదు. అరే ఎందుకురా జీవితం వేస్ట్ అన్నట్టుగా కొందరు నెగిటివ్. అయితే ఇలా చెప్పేసి మనము ఇక్కడ నాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళావు ఆ లాంగ్వేజ్ వస్తుంది వాళ్ళు. ఏదైనా చెప్తున్నా అంటే ఆలకిస్తున్నా, అట్లా ఏదేదో నాకు అర్థమయ్యేది కాదు. ఇట్లా చాలా జరిగినాయి. అయినా కూడా తిన చేసేలాంటిది ఒక పని అట్లాంటిది అక్కడ ఏం అంటే అక్కడ మొత్తం అంతా వేట. అమలాపురం అంటే అమలాపురం కాదు, అమలాపురం నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ లోపలికి ఫుల్ విలేజ్ మాది మొత్తం. అక్కడ ఓన్లీ వేట. ఓకే. సో అలాంటి ప్లేస్ లో సముద్రంలోకి ఉండడం వెళ్తుంటారు. కష్టం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతుంటారు వాళ్ళు. మనకేంది ఒక స్విమ్మింగ్ పూల్ లో దిగి కూడా నేను పైకి రాలేదు. ఇంకా తినేందుకు ఇబ్బంది పెట్టడం. అయినా ఎప్పటికైనా రావాల్సిందే కదా. హైదరాబాద్కి వచ్చి రెంట్ హౌస్ తీసుకొని రాగానే ఇల్లు ఇచ్చారు. పోనీ హైదరాబాద్కి వచ్చాక మా ఫ్రెండ్ ఉంది అమ్మాయి డాక్టర్, తన ఇంటికి వెళ్ళండి. వెళ్ళేసి ఇలా సంగతి అంటే అరే ఇంత లేట్ రా అన్నయ్య అని చెప్పేసి, వదిన కూర్చో అన్నయ్య వెళ్ళొస్తాడంటే నేను వెళ్తాను అన్నాను. అనగానే టిఫిన్ చేసి వెళ్ళండి అని. ఈమె అక్కడ ఉంది, నేను వెళ్ళి ఒక రూమ్ చూసుకొని వచ్చేసాను మాదాపూర్లో. దీన్ని తీసుకెళ్ళాను, చూపెట్టాను, నచ్చింది అన్నది. ఒక 10 రోజులకి షిఫ్ట్ అయిపోయాము. మీరేం జాబ్ చేసేవాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత? లేదంటే వెళ్ళాను. ఏం జాబ్ చేసేవాళ్ళు? లేదు వెళ్ళాను, వెళ్దామని వెళ్తే ఓకే అక్కడ ఒక డిమార్ట్ అట్లాంటి దానికి వెళ్తే ఇక్కడ చాలా కస్టమర్స్ వస్తారు, మిమ్మల్ని చూసి వద్దు. కొండాపూర్లో నాకు ఒక కోపం వచ్చిన సీన్ ఎక్కడంటే, కొండాపూర్ వెళ్ళినాం. ఇది అక్కడ ఒక కూరగాయల షాప్, ఒక ఎక్కడ అని చెప్తాను.
కొండాపూర్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కూరగాయల షాప్ ఉంది. అయితే నేను ర్యాపిడో చేసేవాడిని. అయితే ఆయన ఉండేసి అక్కడ ఓనర్ అంట. ఉండేసి, బాబు మీ దాంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే చెప్పండి, చదువుకున్న అమ్మాయి కొంచెం రాసి లెక్కలు చేసేయాలి అంటే, మా వైఫ్ ఉంది, కొంచెం ఇలా జరిగింది, పెట్టుకోగలుగుతారా, మీకు బరువులేం మోయలేదు, రాసి నీకైతే లెక్క అయిపోతుంది అని చెప్పేసి నేను అన్నా. అనగానే సరే అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి 1-2 గంటలు వెయిట్ చేసి మనం కూర్చోబెట్టి మరి వెయిట్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సైలెంట్లో ఉందేమో అనుకున్నా. అంటే ఒకసారి మీ ఫోన్ ఇయరా, ఫోన్ చేసుకుంటానే ఆ పని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఆ నెంబర్ కొట్టింది, వెళ్ళింది. ఏమైందమ్మా లెక్కలు అయిపోయినాయా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ఫోన్ ఎత్తిండు, నా ఫోన్ ఎత్తలేదు. బాధపడ్డది. వద్దు ఇంకేదన్నా చూద్దాం కానీ నువ్వు టెన్షన్ పడకు. అట్లా చాలా మంది ఇప్పుడు బయటకు పంపినా కానీ మరి చీప్గా చూస్తారు జనాలు, పైకే మాట్లాడతారు. కానీ కొందరికి ఎట్లా అంటే అజ్జయ్ ఇజ్జి చాలా మందిని చూస్తారు కదా అమ్మాయిలు డిమార్ట్లో పనిచేసే వాళ్ళని, తెలియలేదా అని అది ఇది ఇంత మాట్లాడుతుంటారంటే వాళ్ళు చదువుకున్న చదివేంది, వాళ్ళ పిల్లలకి చెప్పే పనులేంది అనిపిస్తుంటారు. అందుకని చెప్పి బయట ఎక్కడికి వద్దాము అని చెప్పి అందుకే హైదరాబాద్ నన్ను చాలా బాధ పెట్టిందని చెప్పాను. కానీ ఇప్పుడే అదే హైదరాబాద్ ఇప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ కూడా పంచుతుంది. మీలాగా నాలాగా ఇదైతే నేను ఓపెన్ నుంచి అవునా?